ఓకే రైట్ చరణ్. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు తెల్లవారుజాము నుంచే ప్రారంభమయ్యాయి. లక్ష్మీ నృసింహస్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు క్యూ కట్టారు. వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. ఈ రోజు పరమ పవిత్రమైన రోజు కావడం, నేరుగా వైకుంఠ ద్వార దర్శనాలు ఉండడంతో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు. ప్రస్తుతం మనం అనంతపురంలోనే పాతూరు చెన్నకేశ్వర స్వామి దేవాలయం వద్ద చూడొచ్చు. వైపు పెద్ద ఎత్తున క్యూ లైన్ లో ఏ రకంగా ఆ జనాలు గుమ్మిడినటువంటి పరిస్థితి చూడొచ్చు. ముఖ్యంగా ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం ఓవైపు అధికారులు, అదేవిధంగా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పెద్ద ఎత్తున ఆ జనాలు తరలి వస్తున్న నేపథ్యంలో వారికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి కాదిరి నరసింహస్వామి దేవాలయంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా పెన్నహోబులం, తాడిపత్రి చింతల వెంకటరమణ స్వామి దేవాలయాల్లో కూడా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమన్నాయి. ప్రస్తుతం అందరూ అనంతపురం సంబంధించి డిఎస్పీ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఏకాదశి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు, ముఖ్యంగా భక్తులకు ఇబ్బంది కాకుండా కానీ ట్రాఫిక్ డైవర్షన్ ఎలాంటి చర్యలు? అందరికీ నమస్కారం. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో ఏర్పాట్లన్నీ చాలా బాగా చక్కగా జరిగినాయి. యథావిధిగా లాస్ట్ ఇయర్ ఎలా జరిగిందో అలా ఈ సంవత్సరం కూడా మొత్తం 18 గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్యాలరీకి సంబంధించేసి స్టార్టింగ్ లో ఒక 4 గ్యాలరీస్కి వచ్చేసి స్టాప్ అండ్ గో, అంటే 20 మంది పోయే విధంగా, ఒకరి మీద ఒకరు రష్ కాకుండా ఉండే ఉద్దేశంతో 20 మందిని పంపించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల పబ్లిక్ కూడా ఫ్రీ ఫ్లో ఉంది, ఎవరు ఇబ్బంది లేకుండా, అసౌకర్యం లేకుండా చేస్తా ఉన్నారు. అలాగే ఇక్కడ పార్కింగ్ కూడా టెంపుల్ దగ్గర ఎలాంటి లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైకుంఠ ఏకాదశి బందోబస్తు సందర్భంగా మా పోలీస్ సిబ్బంది సుమారు 200 మంది హాజరై ఉన్నారు. వాళ్ళు 2 షిఫ్టుల్లో డ్యూటీలు చేస్తారు. అలానే ఇక్కడ మనం ఈ గ్యాలరీస్ లో కానీ, టెంపుల్లో కానీ, ఈ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముందుగా మన అనంతపురం వన్ టౌన్ సిఐ గారు అయిన వెంకటేశ్వర గారు ఇక్కడ పూర్తిగా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. దాన్ని ఇలాంటి టౌన్ లో కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ఏదైతే తాడిపత్రి వైపు వచ్చేట్టు కానీ, మిగతా ఏదైతే ఇట్లా అనంతపురం కళ్యాణదుర్గం సైడ్ వచ్చారు డైవర్ట్ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు మిగతా టెంపుల్స్, వెంకటేశ్వర స్వామి కావచ్చు, మిగతా దేవాలయాల పరిస్థితుల్లో ఈ టెంపుల్స్ దగ్గర అంటే తాడిపత్రి బస్ స్టాండ్ మనకి ఈ సైడ్ మొత్తం మనం డైవర్షన్ పెట్టాము. ఇది ఎవరి ఇయర్ ఎలా జరుగుతుంది, ఈసారి కొంచెం సిస్టమేటిక్ గా మేము పెట్టాం. పార్కింగ్ ప్లేస్ వచ్చి పక్కనే స్కూల్స్ ఉన్నాయి, ఆ 2 స్కూల్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడ కూడా పార్కింగ్ మన ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే జనాభా ఫ్రీ ఫ్లో ఉంది. ఇంకొంచెం అయితే జనాభా ఎక్కువ రావడానికి అవకాశం ఉందన్నమాట. ఈ డివోటీస్ డే టైం పెద్ద ఎత్తున తరలిస్తారు. పూర్తిగా ఈ రోడ్లను నిండిపోయిన పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే చెన్నకేశ్వరం. సో వాటికి ఎలాంటి ఏర్పాటు అంటే ఫ్రీ ఫ్లో ఉంది కాబట్టి ఇక్కడ జనాభా స్టాగ్నేట్ అవడానికి అవకాశం తక్కువ. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పంపిస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చక్కగా గ్యాలరీస్ పోతున్నారు. అదే విధంగా ఫ్రీ ఫ్లో ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో స్టాగ్నేట్ అవడానికి అవకాశం లేదు. ఒకవేళ స్టాగ్నేట్ అయితే మనం కొద్దిసేపు వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకుని మళ్ళీ వీళ్ళందరూ క్లియర్ అయిన తర్వాత వాళ్ళు లోపలికి పంపించే ఏర్పాట్లు చేస్తాం. ఏదైతే చింతల వెంకటరమణ స్వామి దేవాలయంతో పాటు పెన్నోబులం వంటి ప్రముఖ ఆలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు క్యూ కట్టారు. ఉదయం నుంచి కూడా ఆ దేవదేవుడి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అందరూ కూడా ఈ రోజు స్వామివారిని దర్శించుకుని ధరించాలన్న ఒక సంకల్పంతో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భారం తీరారు. అయితే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వైపు పోలీసులు, జిల్లా యంత్రాంగం కూడా స్పష్టం చేస్తారు. కెమెరా పర్సన్ జయరాంతో ప్రవీణ్.